తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం వెలుబరులోని వీర పేరంటాలమ్మ ఆలయ అభివృద్ధికి 1.30 కోట్లతో అదనపు వస్తువులు సమకూర్చిన దాతల సహకారం ప్రశంసనీయమని ఉపసభాపతి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అభినందించారు. గురువారం సాయంత్రం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీర పేరంటాలమ్మ కళావేదికతో పాటు భక్తులు వేచి ఉండేందుకు నిర్మించిన షెడ్లు, వంట, వసతిశాలల దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెన్మెత్స అంజనీదేవి, ఆలయ కమిటీ చైర్మన్ గాదిరాజు వెంకటరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ సర్పంచ్ పొత్తూరి వెంకటేశ్వరరాజు, మాజీ చైర్మన్లో కల్లేపల్లి సతీష్ రాజు, ముద్రూరి రంగరాజు, మంతెన రంగరాజు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక్కడ డెవలప్మెంట్ చేసిన దాతలకి అంత డెవలప్మెంట్ కి ముఖ్య కారకుడు మన ఐవీఆర్ రామకృష్ణరాజు గారు. సుబ్రాజు ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరిగిందండి. సుబ్రాజు ఏడుగొండల గారు ఎవరు ఫోటో బయట ఊరి నుంచి కూడా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి మరి ఇక్కడ ఎంతోమంది మాజీ చైర్మన్లు వీళ్ళందరూ సమిష్టి నాయకత్వంలో మరి ఆలయ ప్రాంగణం ఆలయమే కాకుండా ఈ ఆలయ ప్రాంగణాన్ని ఎంత అత్యద్భుతంగా నిర్మించిన దేవాలయాలు తక్కువ ఉంటాయి. మరి అటువంటి దేవాలయ నిర్మాణానికి మరి సహకరించిన దాతలందరికీ, మంచి మనుషులందరికీ కూడా నేను ఇవాళ సత్కరించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక మంచి పని చేసిన వారిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. అమ్మవారి మీద భక్తితో ఇంత చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెళ్ళిళ్ళు జరగాలన్నా మొన్ననే ఈ బిల్డింగ్ కట్టిన ఆ దాత సుబ్బరాజు గారిని, వారి బ్రదర్ని కూడా కలవటం జరిగింది. అలాగే గతంలో సతీష్ ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు నేను కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నా. చాలా మొక్కలు కూడా ఇక్కడ నాటడం జరిగింది. మధ్యలో 4 ఏళ్ళు నేను ఇక్కడికి దూరం అయ్యా కొన్ని ప్రత్యేక కారణాల్లో. కానీ ఇప్పుడు మీ అందరితో ఈ వేడుకలో ఇంత చక్కటి ఇంత జన సమూహం వచ్చిన వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను ఇక్కడికి రావటం ఏ 6 నెలలకు ఒకసారి జరిగినా ప్రతిరోజు నా పేరు మీద నా కుటుంబం పేరు మీద రెగ్యులర్గా ఇక్కడ
అమ్మవారికి పూజలు జరుగుతాయి. అందరూ కూడా పూజారులందరికీ కూడా మా ఇంట్లో పేర్లన్నీ కూడా కరతల పలకం. వాళ్ళందరికీ నిత్యం నా పేరున పూజలు చేస్తున్న అర్చకులందరికీ కూడా, ఈ దాతలతో పాటు అర్చకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ 9 రోజుల వేడుకలు అత్యద్భుతంగా జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి దాతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీలకు అతీతంగా కేవలం భక్తి ప్రాధాన్యతతో అమ్మవారికి సేవకులుగా పార్టీలు వైషమ్యాలు అన్ని పక్కన పెట్టి వచ్చినందుకు ఎక్స్ గ్రూపులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ ఇంకొకసారి మీరు దెబ్బలాడుకుంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని చెప్పి అమ్మగారు డైరెక్ట్గా ఆగ్రహం వచ్చేస్తున్నారు కాబట్టి మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ 2వ సమావేశం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ డివిజన్ల పరిధిలో వచ్చిన ట్రిబ్యునల్ కేసులను వెంటనే పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రతి వారం జరిగే పీజీఆర్ఎస్ కు సీనియర్ సిటిజన్స్ నుండి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 ప్రకారం వయోవృద్ధులు వారి ఆస్తులు వారి పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు దస్తావేజులో ఆస్తి రాసి ఇచ్చిన వారి పోషణ సంరక్షణ చూడనట్లయితే ఆ ఆస్తిని ఎప్పుడైనా తిరిగి వెనక్కి రిజిస్ట్రేషన్ చేయించుకోబడుతుందనే నిబంధన రాసి ఉంటేనే తిరిగి రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుందని అవగాహన కల్పించే బోర్డులను సెక్షన్ 23 ప్రకారం గ్రామ సచివాలయంలోను సబ్ రిజిస్టర్ కార్యాలయంలోను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎవరైనా వయోవృద్ధులు వారి పిల్లలతో వేధింపులకు గురైనట్లయితే వారు సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. వయోవృద్ధుల రక్షణ పోషణ చట్ట ప్రకారం ప్రతి రెవెన్యూ డివిజన్ స్థాయిలోనూ కేసులు పరిష్కరించడానికి ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దాని ప్రకారం సీనియర్ సిటిజన్స్ కి వారి బిడ్డల నుండి రక్షణ కల్పించడం పోషణ ఇప్పించడం జరుగుతుందని అన్నారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ అమలుపై విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుందని అన్నారు. ట్రిబ్యునల్ కు వచ్చిన కేసులను వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. ట్రిబ్యునల్ పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించాలని, ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు ప్రస్తుతం ఉన్న 3 సీట్లు కాకుండా అదనంగా పెంచాలని వయోవృద్ధుల కమిటీ కోరింది. అనంతరం వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 అవగాహన వాల్ పోస్టర్ను డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జి గీతాబాయి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి నారాయణమూర్తి, జిల్లా అధ్యక్షులు ఏఎన్ఎస్ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఏ కృష్ణకుమారి, కమిటీ సభ్యులు వీరారావు, ఎం కేశవులు తదితరులు పాల్గొన్నారు. అంటే కొన్ని చోట్ల బిజినెస్ లో ఉన్నటువంటి ఏవైతే కన్సల్టేషన్ ఆఫీసెస్ కానీ అపాయింట్ జరిగింది, అవి కూడా గవర్నమెంట్ పెట్టేసి కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళ సమానం కూడా అంటే బీజేఆర్ఎస్ అంటున్నాము. దాంట్లో వస్తున్నటువంటి అప్లికేషన్స్ లో మేజర్గా ఈ ప్రాపర్టీస్ దాని మీదనే ఎక్కువ వస్తుంది. అది అందువల్ల ఎందుకంటే అది అవేర్నెస్ లేకపోవడం వల్ల మీరు వాళ్ళ వెనక రాయడం జరుగుతుంది. దాంట్లో వాళ్ళు మోసపూర్తిగా రాసుకోవచ్చు. అంటే మనసులో ఎలాగో ప్రాపర్టీస్ తీసుకోవాలని ఉంటుంది కాబట్టి పేరెంట్స్ వాస్తవాలు చెప్పకుండా కూడా ఏదో ఒక రిజిస్టర్ మనని రీషాప్ తీసుకెళ్ళి ఇష్యూ చెప్పకుండా కూడా చక్కగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జరుగుతున్నాయి వాస్తవాలు అవన్నీ కూడా. అయితే వీటిని మనం తగ్గించాలంటే ఇది సీనియర్ సిటిజన్స్లోనే కొంత అవేర్నెస్ అనేది రావాలి. కంపల్సరీగా అవేర్నెస్ రావాలంటే మనం మండల స్థాయిలో కానీ డివిజన్ లెవెల్ కానీ జిల్లా స్థాయిలో కానీ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి యొక్క యాక్టివ్లో ఉన్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియజేసేదానికి వాళ్ళకి అవేర్నెస్ రాదు. కాబట్టి అవి తప్పనిసరి చేయాలి. చేసేదానికి మనం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కువ మంది మనకు పండుగ వచ్చినప్పుడు చూసిన చాలా బాధపడే విషయం. దాంట్లో కండిషన్స్ పెట్టకపోవడం వల్ల కన్సర్న్ ట్రిబ్యునల్ చైర్మన్స్ కూడా దాన్ని ఆర్డర్స్ మార్చడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎంతో ఆస్తి వస్తారు, అంటే మా ప్రాపర్టీస్ మళ్ళీ మా బ్యాగ్ ఇస్తారు, దానివల్ల మాకు కొంచెం మంచిగా లైఫ్
ఉండడానికి అనేది వస్తారు. కానీ తీరా చూసిన తర్వాత ఆ డాక్యుమెంట్లో సెటిల్మెంట్ చేయడం కానీ, అదేవిధంగా ఈ సెక్షన్ 23 సంబంధించి కూడా సచివాలయాల్లో అదేవిధంగా సబ్మిషన్ ఆఫీసులో కూడా కోర్ట్స్ పెట్టిస్తాం, అడ్స్ కోర్ట్స్. దాని దృష్టిలో పెట్టి ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు రిజిస్టర్ చేసినట్టు కూడా ఇన్సిస్ట్ చేసినందుకు తప్పనిసరికి మనం చర్య తీసుకుంటాం, అందులో లేదు. అట్లాగే గౌరవ సభ్యులు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కన్సల్టేషన్ ఆఫీస్ అపాయింట్మెంట్స్ అనేవి కూడా చేసడానికి డిపార్ట్మెంట్ కూడా నోటీస్ ఫైల్ సబ్మిట్ చేసి తీసుకొని చేస్తాం. కాడపల్లి కూడా కొత్తగా సబ్మిట్ ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా గమనం చేస్తాం. ఇంకా మనకి ఏవైతే మనకి సెక్షన్స్ వస్తున్న పెద్దవాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా ఏదో రోజు మళ్ళీ ఆ స్థితికి వస్తామంటే వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇస్తే కొంతవరకు ఈ యొక్క అభ్యసనం చదివించే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తాం. అది కూడా ప్రయత్నం చేస్తాము. ఏ మీటింగ్స్లో పెట్టినా కూడా ఇది కూడా ఒక సబ్జెక్ట్గా జనవాళ్ళు కూడా చేసిన అవకాశం ఉంటుంది. కాబట్టి భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ ను ప్రముఖ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు సిఎస్ఎన్ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ, డిగ్రీ అండ్ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ సత్యనారాయణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల, ఫార్మసీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రసాద్, డాక్టర్ సిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ సొసైటీ కోశాధికారి వడుపు గోపిలు సందర్శించారు. తలసేమియా కేర్ సెంటర్ నందు జరుగుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుని పిల్లల శ్రేయస్సు కోసం తలసేమియాను అరికట్టే విధంగా చేసే కార్యక్రమాలకు గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని కూడా కలుపుకుంటూ తమ వంతు బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ సిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ సొసైటీ కూడా కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా తలసేమియా పిల్లల కోసం స్వచ్ఛంద రక్తదాతల నుంచి సేకరించిన బ్లడ్ యూనిట్లను ఉచితంగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ప్రతి పిల్లవాడికి ట్రాన్స్ప్లాంటేషన్ సమయంలో ఉపయోగించే అతి ఖరీదైన లుకో రిడక్షన్ ఫిల్టర్ సెట్ ను కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తూ సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జి రామకృష్ణరాజు, డాక్టర్ రాణి చంద్ర, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ పిల్లలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ వారు భీమవరంలో ఈ మన పరిసర 2-3 జిల్లాలకి ఈ కేంద్రంగా ఆయన చాలా కాలంగా చేసేటువంటి సేవల్లో భాగంగా ఈ తలసేమియా సెంటర్ ప్రారంభించడం అనేటువంటిది ఈ జిల్లా ప్రజలకి అందరికీ ఎంతో ఉపయోగం. ఈ ఇప్పుడు ఉన్నటువంటి తలసేమియా అనేటువంటి డయాగ్నోస్ చేసిన తర్వాత వారు మెల్లిగా అలాగే క్షీణించిపోయి చనిపోతూ ఉండేవారే కానీ ట్రీట్మెంట్ సరిగా ఉండేది కాదు. తర్వాత ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, హోల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్లో చేసినప్పుడు చాలా ఇబ్బందులు అవి కూడా ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం అంత టెక్నాలజీ బాగా మారింది. మన డాక్టర్స్ అందరూ కూడా ఈ దీంట్లో ఎక్స్పర్ట్స్. పర్టికులర్గా చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీయటం కానీ లేకపోతే ట్రాన్స్ఫ్యూషన్ చేయటం కానీ చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. ఇవన్నీ కూడా ఇంత చక్కగా నైపుణ్యంతో చేస్తున్నందుకు మేడం గారిని, మన డాక్టర్ రామకృష్ణరాజు గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఇంత మంచి ప్రాజెక్టు సత్యనారాయణ గారు చేస్తున్నందుకు నేను అభినందిస్తూ సిఎస్ఎన్ విద్యా సంస్థల తరఫున ఈ ప్రాజెక్టులో మేము కూడా భాగం పంచుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద చేయడం, తర్వాత యూజీసీ కానీ ఏఐసిటి కానీ ఫండింగ్కు సంబంధించినటువంటిది ఇవి చేయమని చెప్పేసి మన ప్రిన్సిపాల్ గారిని కోరుతున్నాను. మన ఉడుపు గోపి గారు ఆయన సోషల్ వర్కరు, బిల్డరే కాకుండా మామూలుగా ఈజ్ ఏ సోషల్ వర్కర్. ఆయన ఈ విషయంలో కూడా ఫండింగ్ వాటిలో కూడా చాలా మనకి హెల్ప్ చేస్తారు. అంటే ఆయన డోనర్స్ని కూడా మనకి తెలియజేసినట్టయితే మనం అప్రోచ్ అవుతాం, ఏ విధంగా చేస్తున్నామో, ఎంతమంది దీనివల్ల ఉపయోగపడుతుందో, ఎంతమంది ప్రాణాలు నిలబెట్టుకుంటున్నారో, లైఫ్ స్టైలు వాళ్ళు ఎంత బాగా ఉంటుందనేటువంటిది, వాళ్ళు సంపూర్ణ జీవితం చక్కగా చాలా హ్యాపీగా ఉంది. మీరందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు పేరున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర్యనారాయణ రాజు నాకు చాలా కాలం నుంచి మంచి మిత్రుడు. మేమిద్దరం కూడా ఒకటే టైంలో స్టార్ట్ చేసాం. నేనేమో మెడినోవా డయాగ్నిక్ సెంటర్ని పెట్టాను, సూర్యనారాయణ రాజు ఏమో లక్ష్మీ డయాగ్నిక్ సెంటర్ అని చెప్పేసి తను పెట్టాడు. తను అంచెంచెలుగా ఎదిగి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నందుకు ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే తలసేమియా కేర్ అన్నది చాలా అరుదైన విషయం, చాలా కష్టమైన విషయం. అటువంటి అచీవ్మెంట్ చేయాలంటే సూర్యనారాయణ రాజే కరెక్టు. దానికి మంచి మంచి సలహాలు, సాంప్రదింపులు అవన్నీ కూడా డాక్టర్ గారు చీడే సత్యనారాయణ గారు నేను చూసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. వారికి సూర్యనారాయణ రాజుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్కి మా సిఎస్ఎన్ విద్యాసంస్థ అధినేత డాక్టర్ గారు, అలాగే మా కళాశాల ట్రెజరర్ గోపి గారు, మా ప్రిన్సిపల్స్ సలీం ఖాన్ గారు, నిర్మలా మేడం, అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ రావడం జరిగిందండి. ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఏం చేతనంటే ఈ తలసేమియా పేషెంట్స్కి ఎప్పుడు కూడా రెగ్యులర్గా బ్లడ్ అవసరం ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఆ సెంటర్లో వీక్లీ వన్స్ అందరినీ తీసుకొచ్చి ఇలాగ దీని గురించి అవేర్నెస్ తీసుకురావడం, అలాగే సుమారు మంత్లీ 50 మందికి ఆ పేషెంట్స్ని మెయింటైన్ చేస్తున్నది నాట్ ఏ ఈజీ థింగ్. అలాంటి ఈ కేర్ సెంటర్ మెయింటైన్ చేసినటువంటి మన ఏఎస్ఎన్ రాజు గారిని మనస్ఫూర్తిగా సిఎస్ఎన్ విద్యాసంస్థల తరపున అభినందించాలి. సూర్యనారాయణ రాజు గారు, ఇట్స్ ఏ గ్రేట్ ఎఫర్ట్ ఫర్ ద సొసైటీ. డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ అదర్ పీపుల్ ఆల్సో టు సర్వ్ ద పీపుల్. కాబట్టి ప్రజలకు ఎవరికైతే ఏది అవసరం ఉందో చేయడం అంటే అసమస్య విషయం కాదు. కాబట్టి సిఎస్ఎన్ విద్యాసంస్థల తరపున మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఈ తలసేమియా కేర్ సెంటర్ కావాల్సినటువంటిది మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసినటువంటి తలసేమియా కేర్ సెంటర్ ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. గత జనవరిలో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా తలసేమియా పిల్లలకు రక్తం ఏర్పాటు చేయడం, అదొక మెయిన్ సేఫ్ బ్లడ్ ఏర్పాటు చేయడం అనేది, అదేవిధంగా ఒక డే కేర్ ట్రాన్స్ఫ్యూజన్ హాస్పిటల్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం అనేది చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా ట్రాన్స్ఫ్యూజన్ సర్వీస్ జరుగుతుందండి. లోకల్గా మన పిల్లల డాక్టర్ల యొక్క సూపర్విజన్లో ఈ కార్యక్రమం జరుగుతోంది సార్. సో ఈరోజు ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, సీనియర్ వైద్యులు డాక్టర్ చీడే సత్యనారాయణ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ సెంటర్కి విచ్చేసి సందర్శించినందుకు ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా సిఎస్ఎన్ కళాశాల విద్యా సంస్థల నుంచి సత్యనారాయణ గారు, భాషా గారు ప్రిన్సిపాల్ గారు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఫార్మసీ ప్రిన్సిపాల్ గారు, ఇలాగా ఒక వన్ ఆఫ్ ది ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మేడం గారు, అలాగే వన్ ఆఫ్ ది డైరెక్టర్ సిఎస్ఎన్ ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ వడుపు గోపి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈరోజు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిల్లలకు ఆశీస్సులు అందజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వీరు చేస్తున్న సేవలు మొత్తం సొసైటీ అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా నేను ఒకటి ఈ సందర్భంగా చెప్పుకోవాలి ఏఎస్ఎన్ రాజు గారి గురించి. మా ఇంటర్మీడియట్ స్టూడెంట్ని 45 డేస్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్కి ఇక్కడ పంపించడం జరిగింది. డే 1 నుంచి 45 డేస్ కూడా ఎంత కేర్ తీసుకున్నారంటే రాజుగారు చెప్పనవసరం లేదు. డైరీస్ పెట్టి వాళ్ళకి నోట్స్ పెట్టి ప్రతిదీ కూడా వాళ్ళకి దగ్గరుండి నేర్పించి పరిపూర్ణ ల్యాబ్ స్టూడెంట్స్గా వాళ్ళని పంపించడం జరిగింది. ఈ తలసేమియా కేసులు డీల్ చేయడంలో నిజంగా స్టాటస్ చూస్తుంటాను అయింది. చాలా అభినందించదగ్గ విషయం అయింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఇలాంటి అందరికీ నమస్కారం అండి. ఇలాంటి సేవలను అందిస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మీకు ఎప్పుడూ సపోర్ట్గా మా విద్యా సంస్థలు ఉంటాయని. కంగ్రాచులేట్ ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ సార్. ఈ సందర్భంగా నేను కూడా మా ఫార్మసీ కాలేజ్ తరపున ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో ఈ రూరల్ కేర్ సెంటర్స్ పెట్టి కొంచెం ఈ తలసేమియా మీద కొంచెం వాళ్ళు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. సో డాక్టర్ గారు ఆల్రెడీ గైడ్లైన్స్ ఇచ్చారు సార్. సో మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో మా ఫార్మసీ కాలేజ్ తరపున కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనం నందు జరిగిన జిల్లా రైస్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. 2025-2027 సంవత్సరానికి గాను పాత కార్యవర్గాన్ని కొనసాగిస్తూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పాలకొల్లుకు చెందిన సామంతపూడి శ్రీరామరాజు, 1వ వైస్ ప్రెసిడెంట్ గా భీమవరానికి చెందిన చవ్వాకుల నరసింహారావు, 2వ వైస్ ప్రెసిడెంట్ గా అత్తిలికి చెందిన కొత్తపల్లి సూర్యనారాయణ, కార్యదర్శిగా భీమవరానికి చెందిన కొత్త వెంకట శ్రీరామనారాయణ, 1వ సహాయ కార్యదర్శిగా ఆకివీడికి చెందిన పేరూరి విఎస్ఎన్ రాధాకృష్ణ, 2వ సహాయ కార్యదర్శిగా మొగల్తూరుకు చెందిన అనంతపల్లి ఫణీంద్రరామ, వెంకట సుబ్బారావు, కోశాధికారిగా గణపవరానికి చెందిన పెరుమాళ్లు వెంకట శ్రీహరినాథ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ యొక్క సర్వసభ్య సమావేశంలో
నన్ను 4వసారి తిరిగి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా రైస్ మిల్లర్స్ అందరికీ, అలాగే ప్రభుత్వానికి సహకరిస్తూ రైతులు కూడా మంచి గిట్టుబాటు ధర లేకుండా వచ్చేటట్టు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి సహకరించుతూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మా కమిటీని యథావిధిగా 4వసారి ఎన్నుకున్నందుకు మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా సర్వసభ్య సమావేశంలో మరి శ్రీరామరాజు గారిని మరలా మరి అధ్యక్షుడిగా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నన్ను సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. సేమ్ బాడీని మరలా 2025-27 సంవత్సరానికి గాను పదవీ కాలానికి అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి మా అధ్యక్షులు చెప్పినట్టుగా మేము రైతులకి అలాగే ప్రభుత్వానికి మాకు సేవ చేసుకుంటాం. మేము ప్రభుత్వం చెప్పిన విధానాల ప్రకారం మేము మా సంఘాన్ని ఎదురు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన తోటి రైస్ మిల్లర్స్కి, ప్రత్యేకంగా మా నర్స్పూర్ అసోసియేషన్కి, అలాగే మా ప్రెసిడెంట్ సామంతపూడి శ్రీరామరాజు గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు అప్పచెప్పిన ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తానని చెప్పి మాటిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తాను. మన భీమవరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది. దీంట్లో నన్ను జిల్లా వైస్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకోవడం జరిగినది. నేను అంతకుముందు 2 సంవత్సరాలు కూడా ఈ టీంలో చక్కగా పనిచేస్తున్నాను. నాకు మెయిన్ శ్రీరామరాజు గారి ఆధ్వర్యం వల్ల ఈ 2 సంవత్సరాలు కూడా సక్రమంగా సేవ చేస్తారని తెలియబడి సెలవు తీసుకున్నాను. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ట్రెజరర్గా నన్ను ఎన్నుకున్నారండి. గత 2 సంవత్సరాలుగా మేము ట్రెజరర్గా ఉండి మా బాధ్యతలు మేము నిర్వహించాము. అది చూసి మా మీద మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు చేయమని బాధ్యత పెట్టారు. ఖచ్చితంగా అటు సంఘానికి ఇటు గవర్నమెంట్కి సహకరిస్తూ మా బాధ్యతలు నిర్వహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆకివీడు మాదివాడలో వేంచేసి ఉన్న కోదండ రామాలయంలో నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో మోటుపల్లి రామవరప్రసాద్ దంపతులు, మోటుపల్లి గంగాధర్రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అఖండ అన్నసంరాధన కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరూ కూడా కళ్యాణం చక్కగా చూశారు. మళ్ళీ అలాగే ఇప్పుడు భోజన ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు. ప్రసాదం, ఆ స్వామివారి భోజన ప్రసాదం కూడా తీసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కావాల్సినదిగా మనవి చేస్తూ ఉన్నాం. వేగి వెంకటకేశ్వరరావు గారు దంపతులు, కేశవరావు మాధవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న వేగేశ్న అనంతకోటిరాజు తమ ప్రాంతం వారు కావడం గర్వకారణం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యత. భీమవరం మండలంలో 80 లక్షలతో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి. రాష్ట్రంలోనే ఉండి ప్రభుత్వ ఐటీఐని మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారాన్ని అందిస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ భీమవరంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.